ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. అనేకమైన విషయాల్లో దేవుడు ఎంతగానో తన కృపను చూపిస్తూ మనల్ని చక్కగా దీవిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన రీతులలో దేవుడు తన ప్రత్యక్షతను మన మధ్యలో ఉంచుతున్నారు. ఎంతో సంతోషం కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనందరి జీవితాల్లో ఘనమైన కార్యాలను చేయడానికి ఆయన మనతో మాట్లాడనే ఉన్నారండి. ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. దేవునితో మనం నడిచినప్పుడు దేవుని విశేషతను సంపాదించుకుంటాము. ఆ విశేషత కలిగి మనం కూడా జీవిస్తూ ఉంటాం. ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, మనం నీతి కొరకు శ్రమ పడితే దేవుడు అంటున్నారు మనము ధన్యులము అని. ఈ రోజున నీతి కొరకు శ్రమ పడుతున్నారా, పోరాడుతున్నారా? ఆ సమయంలో చాలా విధమైన బెదిరింపులు మనం చూస్తూ ఉంటాం. చాలా విధమైన పోరాటాలు, అనేకలు నీతి కొరకు మనం పరిగెత్తున్నప్పుడే చాలా కష్టపెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. నిందలు, అవమానాలు, ఇలా చాలా విషయాలలో మనము బెదిరిపోతూ ఉంటాం కదండి. చూడండి, దేవుడు అంటున్నారు నీతి కొరకు మనము శ్రమ పడితే దేవుడు నీతి కొరకు శ్రమ పడే వారిని ధన్యులు అంటున్నారు. అలాగే నీతి కొరకు ఎవరైతే శ్రమ పడుతున్నారో వారిని భయపడకండి. ఎవరు బెదిరింపులకు బెదిరిపోవాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము పోరాడేది నీతి కొరకు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిచర్య విషయంలో కావచ్చు, దేవుణ్ణి నమ్ముకున్నామని చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు. వారితో ఎన్నో పోరాటాలు కదా. కొన్నిసార్లు దేవుడిని నమ్ముకున్నారనే అంటే దేవుడు ఎంత గొప్పవారో మనకు తెలుసు కదండి, ఎంత నీతిమంతుడో మనకు తెలుసు. నీతిని అనుసరిస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వారితోనే పోరాటాలు. ఎందుకు ఆ దేవుడిని నమ్ముకున్నావు, ఎందుకు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు, వద్దు, నీవు ఇంట్లో నుంచే బయటికి వెళ్ళిపో, నువ్వు మాకు పుట్టలేదు అనే మాట, లేకపోతే నువ్వు నీ అక్కని కాదు, నీ చెల్లిని కాదు, లేకపోతే నీ తమ్ముడిని కాదు, అన్నను కాదు, నీవు మా వారివే కావు అని ఇలా చాలా మాటలు అంటూ ఉంటారు. దాన్ని బట్టి మనం బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు అక్కని నొక్కనే రక్షణలను నడిపించబడ్డాను, నొక్కని దేవుని తెలుసుకున్నాను, చాలా బాధగా ఉంది, నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవరు, ఇలా చాలా చాలా విధాలుగా బాధపడుతూ ఉంటాం కదండి. చూడండి, ఈ రోజున నీతి కొరకు శ్రమ పడుతుండగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పోరాడేది, శ్రమ పడేది నీతి కొరకు. ఆమె అందుకనే ఉదయకాల సమయంలో ఇంకా బలముగా మనం ముందుకు వెళ్దాం, దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. సువార్త విషయంలో కావచ్చు, దేవుని పరిచయంలో ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుని కొరకు పరిగెడుతున్నప్పుడు నిందలు, అవమానాలు, పోరాటాలు, ఇలా ఎన్ని విషయాలలో బాధపడుతున్నా భయపడకండి, దిగులు చెందకండి. దేవుడు మనతో ఉన్నారు, మనకు సహాయం చేస్తారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతంగా మాట్లాడుతుండగా దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాము. ఈ రోజున నీతి కొరకు శ్రమ పడే వారిని దేవుడు ధన్యులు అంటున్నారు. ధైర్యంగా ఉండండి. ఎవరు గుర్తించకపోయినా, ఎవరు మన కొరకు ఆలోచించకపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు మనల్ని దూరం చేస్తున్నా, త్రోసివేసినట్టు చేసిన ఏ విషయాల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అద్భుతమైన దేవుడు మన పక్షాన ఉన్నారు, మనతో ఉన్నారు. దేవునికి నీతి కావాలి, మనుషులకు కదండి నీతి అవసరం లేదు. ఎక్కువగా మనుషులు ఎలా ఉంటారంటే అన్యాయస్తులుగా, అన్యాయపు పనులకి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మనం నీతిగా వెళ్ళినా కూడా దాన్ని గుర్తించరు. నీతిగా ఉన్నవారికే ఎక్కువ నిందలు, నీతిగా ఉన్నవారికే ఎక్కువ శ్రమలు, నీతిగా ఉన్నవారికే
ఎక్కువ అవమానాలు కదండి. చూడండి, ఈ రోజున మనుషులు మనల్ని గుర్తించలేకపోయినా పర్లేదు, దేవుడు మనల్ని గుర్తిస్తున్నారు. ఆయన అంటున్నారు, నీతి కొరకు శ్రమ పడుతున్న వారిని దేవుడు ధన్యులు అంటున్నారు. ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, మంచి పనులు చేద్దాము, మంచి వాటికి మరి మనం ప్రోత్సహిద్దాము. మరి దేవుడు ఎప్పుడు కూడా మంచి కోరుకునే దేవుడు, మనకు మంచి చేసే దేవుడు. మరి ఆయన బిడ్డలముగా మనము కూడా మంచి పనులు చేస్తూ అనేకులకు మంచి చేసే, అంటే అనేకులను ప్రోత్సహించే వారిగా, మరి అనేకులకు మంచి చేసే వారిగా మనం ఉండాలి అని మరి దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మంచి విషయాల్లో ముందుకు సాగుదాం. మనకున్న చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలన్నిటిని వదిలిపెడదాము. దేవుని కొరకు, దేవుని మాటల కొరకు మరి ముందుకు సాగుదాం. మంచి వాటిని దేవుడు ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటారు. మంచి పనులను దేవుడు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. మంచి విషయాల్లో దేవుడు మనల్ని ఒక మంచి స్థితిలో ఉంచుతారు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాల్లో ఎవరు బెదిరింపులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి నీతే చివరికి గెలుస్తుంది. ఆమేన్. నీతియే చివరికి మరి ఆ విజయాన్ని తీసుకొని వస్తుంది. మరి నీతిగా బ్రతుకుదాం, ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనపూర్వకంగా ఉందాం. ప్రార్థిస్తూ మరి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్య, చక్కని విషయాలను ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఆయా నీతి నిమిత్తము ప్రభా శ్రమ పడే వారిని ధన్యులు అంటున్నావు. ఏ విషయాలు భయపడద్దు, కలవరపడద్దు అని మాట్లాడి ఉన్నావయ్యా, మీకు స్తోత్రం. మనుషులు మమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు, వారి మాటలు మమ్మల్ని ఎంతగానో నొప్పి పరుస్తూ ఉంటాయి. ఎంత నీతిగా ఉన్నా కానీ, ఎంత నీతిగా మంచి విషయాలలో ముందుకు సాగినా కానీ అర్థం చేసుకోరు. కానీ నీవు మాత్రం మమ్మల్ని ప్రేమిస్తున్నావని మరొకసారి రుజువుపరిచినందుకు స్తోత్రం. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ ప్రేమ గొప్పదయ్యా. అయ్యా, ఎప్పుడు కూడా ప్రభా ఇదిగోండి, మీరు న్యాయము చేసే దేవుడవు, నీతిని అనుసరించే దేవుడవు, నీతిమంతులంటే మీకు ఇష్టము ప్రభా. ఇదిగోండి, మీ మార్గాల్లో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే ప్రభా చెడ్డవి విడిచి మంచి మార్గాల్లో నడుస్తారో వారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో, ఎవరైతే నీతి కలిగి బ్రతుకుతున్నారో, ప్రాముఖ్యంగా పరిచర్య విషయంలో ఎవరైతే ప్రభా నీతిగా ముందుకు సాగుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకున్న వారు వస్తున్న పోరాటాలన్నిటి నుంచి, ప్రభా భయంకరమైన పరిస్థితులన్నిటి నుంచి, ఆ ప్రభా భయంకరమైన ఆపదల నుంచి విడిపించి సహాయం చేస్తూ తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని వేడుకున్నాం. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. ప్రతి ఒక్కరిని దీవించండి, క్షేమాన్ని కలగచేయండి. ఇంకా నమ్మకంగా మీ పరిచయలో మేము ముందుకు సాగుదుము గాక, నీ కొరకు మేము బ్రతుకుదుము గాక. ప్రభా, ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ప్రభా నూతనమైన పనులను ప్రారంభిస్తున్నారు, నూతనమైన ఆయా జీవితాలతో ఆయా ముందుకు సాగుతున్నారు, ప్రతి ఒక్కరు మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. అత్యధికమైన దీవెనల చేత నింపండి. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల నీ దయను, నీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.